పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. మంత్రులు గారు ఐడియా అన్నారు, ఈ బండి ఏమిటి? రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడి చేస్తాను జాగ్రత్త. అయ్యా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్లోకి తోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. ఆగయ్య పంతులు, మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడంకన్ను అదురుతోందయ్యా. దాని అర్థం ఏంటంటావు? అయ్యా మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా, మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు మరి శాస్త్రం. అమ్మా ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగా అల్లుడు గారిని లోపలికి తొయ్యాలి. రండి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా ఇదిగా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాన్న ఒకసారి శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం గదిలో ఉంటుంది, చూసుకోవాలా? నా పొత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి? దామ్మ చూద్దు గాని. అలాగే. శోభనం గది నా చావు వచ్చింది. నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడ. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. ఏరా కోయోడి మాటలు విని శోభనం చేసుకొని కూడా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. ఏటండి ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు బాబోయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకును కాదు తల్లో, నన్ను వదిలేండి బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే. ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు, బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల కాదు. అదిగో ఆయనే. చూడండి అయ్యో అమ్మో, దొరికాడు కనిపించాడు. వాడే నా కొడుకు. దొరికాడు. ఆడేనా? వాడే. మా ఆయన ఎంత బాగా గుర్తుపట్టాడు. లేదా కోడలా, ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టే పట్టు. మరేటనుకుంటున్నావు? నా కూతురంటే అల్లుడిది వీక్ బాడీ కదా, అందుకే టపేమని గుర్తుపెట్టి. సరే అన్నయ్య గారు. ఇదిగో అన్నయ్య గారు, ఆ మొత్తం మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. నాన్న మూర్చిపోయారు. మరి శోభనం అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా.
నువ్వు వెళ్ళు. నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. ఎక్కు ఎక్కు, అది అది. హాయ్ వినోద్, హౌ ఆర్ యు? మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఏయ్! ఎవడా నువ్వు? సీ మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు. నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. ఛీ! నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్. నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను. నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్లంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు. మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. పోలాని చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా. పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నాతో వచ్చి కమ్. ఇదిగో, నీకు అప్పుడే చెప్పానా నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడనని? శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం, నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం కూడా మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, బ్రహ్మాండంగా కట్టేశాను. ఈ దెబ్బతాడు ఆడి పిల్లని వదిలేసి లోపల ఉండాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, లోపల ఉండాలా, దిగి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేషం కట్టినప్పుడు నాకు బొప్పు తట్టింది. బొప్పుకు కూడా కొంచెం డబ్బులు ఎక్కిస్తే బాగుంటుంది. అలాగే. సారీ మేడం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం నా యాక్టింగ్ ఎలా అదరగొడేనో? ఆ వినోద్ నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాటిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వినోద్. టైం ఎంత అయిందండి? ఉంది కదా, చూసుకోవచ్చు కదా. అండి బస్ ఎప్పుడు ఎంతదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావాలి. అండి ఏంటయ్యా గోలా గోలా? టెన్ వస్తుందంటారా? ఇదిగో ఇంతకని చూస్తున్నాను. ఓ పక్కన ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేవు. ఇంకో పక్కన పెళ్ళాం టెన్షన్ లో ఉంటే అది వస్తుందా ఇది వస్తుందా నా దుంప దింపుతున్నావు. ఇక్కడ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకొకసారి కెలికేవనుకో నీ మీద పోసేస్తాను. అంత కోపం ఎందుకండి? ఏండి మిమ్మల్ని ఏంటండి? ఆటో ఆగు ఆగు ఉండదు. ఏండి వెళ్ళిపోతున్నారు ఏంటండి?
ఆ శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది ఏటది పంచాంగం. ఆహా. సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని కానివ్వండి, ఎవరికి ఏ గండము లేదు. ఇక తేడా వచ్చిందనుకో నీ గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ యువత? అర్థమైందిగా, గడియారం పెడుతున్నా. ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సొల్றது పురింజిక మాటేంగ్రీంగ్లే. ఏడు పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. ఏటి మ్యాటర్ చెప్పలేదు. చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే అమ్మా, నువ్వు ఫేస్ అర్థం చేసుకో. నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. ఆ, అదొకే. ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి, ఆ? ఆ? అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు, నీతో నా వల్ల కాదు, నేను వస్తాను. అయ్యా వెళ్ళి వస్తాను. పంతులు అటు కాదు ఇటే. నీకు ఉన్నమతి కాస్త పోతున్నట్టుకుంది. నువ్వు గట్టి పడుకో. పదరా లోపలికి, కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పినా మీరు వినట్లేదు, తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం, ఏమీ జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. పద, వామ్మో, పదరా. వాయో. తీసురా. ఆడు అలాగే అంటాడుగానే లోపల తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. ఏమండి? ఆగండి, ఆగండి. ఆ? మా ఆయన డబుల్ ఫోజు. పదవుల కోసం కుట్ర జరగడం చూశాను, డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలోకి వెళ్ళాల్సిన వాడు కాదే, నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు, ఇంత కంగారులో మర్చిపోయాను. నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే. అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఆగే. ఆగే. ఏట్రా ఏటల్లుడు, ఈయన్ని నేను లోపల పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆడెవడో కోయోడు బుడబొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమోనని భయం వేసి ఈడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలవయ్యా, నువ్వు తీసుకెళ్ళామో లోపలికి. కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏట్రా ఏట్రా మీ ఇద్దరు జుగలబంది? మీ ఇద్దరిలో అసలు ఎవడో నకిలీ ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరిలో నా అల్లుడెవరో ముందు తేల్చండి రా. మావయ్య, నేనే అసలు సిసలేని మీ మేలిం బంగారాన్ని. ఆ? అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అదనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. ఆగరా వెళ్ళవా? నువ్వే నా వినోదం అని ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. రేయ్, నువ్వు ఆగరా. పట్టుకోరా రే. అసలైన వినోదం నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి, నువ్వైనా నమ్ము. నువ్వు కాదు. మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఆ, ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా, మళ్ళీ ఫిట్టింగ్ అంటే? ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి? వా. ఇదిగో కావేరి, నన్ను నమ్ము, నేనే నీ మొగుణ్ణి. చిపో, పారిపోయిన వారే భర్త, నువ్వు కాదు. బాగా చెప్పావు. నువ్వు ఇంకెళ్ళు. ఛీ! అయ్యో, లోపలికి వెళ్ళి
స్విమ్మింగ్ చేద్దాం పదండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పాపలు. ఇప్పుడు ఇలా ఇంప్రెస్ చేయడం ఎలా చెప్పమా? అరే అదండ్రా, జిప్సీ ఇక్కడే ఉన్నదంటే వాళ్ళు లోపల ఉండి ఉంటారా. అదండ్రా పదండ్రా. మామా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదురా. ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ ఆ బ్యూటీస్ అటాక్ చేస్తారన్నమాట. ఐడియా. వివేకు, ఆ అమ్మాయిల ముందు వీళ్ళని కుమ్మేస్తే పాపలు నీకు ఫ్లాట్. ఇక్కడ జరగాలాడేస్తున్నారా? పాపలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెగ మూడు వచ్చేస్తుంది. మీరు ఇక్కడి నుంచి ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే మీరేమన్నా మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసుకుంటారా చిరాగ్గాను? చూడండి అబ్బాయిలు, మీరు మాతో జలకాలాడడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. కాకపోతే ఇదంతా మనకు అవసరం అంటారా? వీడొకడు లోటేజ్ నాయాల. మీరు కానివ్వండి. చూడండి, ముందు మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు చూడవే, వాళ్ళు ఎలా కూతుర్లా తయారై వస్తారు. నువ్వు చెప్పినట్టే వస్తారు ఈ కోతులు. డ్రెస్ పవర్ మట్టుకు నాదే రే, దాని జోలికి ఎవరు పోకండి రోయ్. హాయ్ గేట్. రే పక్కనాయాలా, మేము నీకోసమే వెతుకుతున్నారా? కరెక్ట్ టైంకు దొరికావురా. మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఎవరు నన్ను క్షమించవచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకింత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా, నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగ్లా పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాకౌట్. తొందరగా వెళ్ళిపోదాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తినేవాడు ఒకడుంటే వాడు మోకాలు తినేవాడు ఇంకోటి ఉంటాడు రా. గుండె. దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. దాంట్లో ఉందండి, ఆపదలో ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రీఛార్జబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ కంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలా? మా ఇంటికి. ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మొహాలు. మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే అయినా అది కొంచెం. అబ్బా మీరు రండి. అయ్యో, దున్నపోతు లాంటి పర్సనాలిటీలు పెట్టుకొని ఆఫ్టర్లకు చిట్టుక చేతిలో తన్నులు తిని ఇలా బట్ట లేకుండా అవమానంగా ఉందిరా. టెన్షన్ పడకు. ఒక్కోసారి తన్నులు ఒంటికి అప్ప మంచిదే. అబ్బా అన్నా, వాడేనన్నా. బతుకుంటే బొచ్చేనా అమ్ముకొని బతకొచ్చు కదా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదన్నా. వదలండిరా, అడంతా చూస్తాను. ఏంటి వీళ్ళు? వచ్చారు, చూశారు, పారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోలా గోలాని